హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి చిన్ని వ్లాగ్స్. ఈరోజు నేను మట్టి పాత్రలు తీసుకొచ్చానండి, కొత్తవి. ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను కదా, జొన్న గటక మట్టి పాత్రలో. అయితే నా దగ్గర ఒకటే ఉండిందనమాట. దాంట్లోనే వంట చేస్తున్నాను అంతకుముందు నుంచి. చాలా రోజుల నుంచి తీసుకురావాలి ఇంకా అనుకుంటున్నాను. ఎప్పుడు బయటకు వెళ్ళినా దొరకట్లేదు అవి. అయితే మొన్న బజార్కి వెళ్తే కనిపించాయి అన్నమాట మట్టి పాత్రలు. ఒకటి కర్రీకిను ఒకటి పెరుగుకని తీసుకొచ్చాను. అయితే వాటిని ఎలా వాడుకోవాలో ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత వాడుకోవడం ఎలా అనేది చూద్దాము. డైరెక్ట్ వండకూడదు కదా, దాని సీజనింగ్ చేయాలి. అయితే నేను తీసుకొచ్చాను, అదొక 1 డే 2 డేస్ మొత్తం వాటర్లో నానబెట్టాలన్నమాట. ఇదిగోండి, బకెట్లో వాటర్ పోసేసి దాంట్లో ఫుల్ నైట్ అలా నానబెట్టాను. అది వాటర్ అంతా పీల్చుకుంటుంది అనమాట. ఇగో బబుల్స్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయో లేదో మీకు. అదిగో వాటర్లో. నెక్స్ట్ డే అయితే నేను 2 డేస్ అలానే ఉంచానండి. అలానే ఉంచి 2 డేస్ తర్వాత వాటర్లో నుంచి తీసి క్లీన్ చేస్తున్నాను. దాన్ని ఎలా క్లీన్ చేయాలనేది చూద్దాము. దీనికి సోప్ అయితే ఏం వాడొద్దు. సోప్ ఏం వాడకుండా స్క్రబ్బర్, అదే మరీ రఫ్గా ఉన్న స్క్రబ్బర్ ఏం కాదు, కొంచెం స్మూత్గానే ఉంది. అలాంటి స్క్రబ్బర్ తీసుకొని నీట్గా లోపల బయట అంతా క్లీన్ చేసుకోవాలి. అంటే మట్టి అది ఇంకా కొంచెం రఫ్గా ఉంటుంది కదా, అదంతా పోతుంది. వాటర్ అయితే బాగా పీల్చుకుంది. ఇది పెరుగు కోసం తీసుకొచ్చానండి, పెరుగు తోడు పెడదామని. ఇదైతే కర్రీకి తీసుకొచ్చాను. దీన్ని ఏమంటారంట అంటే చెవుల అటిక అంటారంట. అప్పట్లో ఇవి ఉండేవంట, చెవుల అటిక అని చెప్పేసి. నేను లాస్ట్ టైం తీసుకొచ్చిందేమో బ్లాక్ కలర్ ఉంది, ఇదేమో ఎర్రమట్టిది రెడ్ కలర్ ఉంది. ఇది కూడా మొత్తం లోపల బయట అంతా ఒకసారి బాగా రుద్ది క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలామంది మట్టి పాత్రలను వండడానికి ఇష్టపడుతున్నారు. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మట్టి పాత్రలో చేయడం తొందరగా అయిపోతుంది, చేయడం కూడా. హీట్ ఎక్కడమే కాస్త టైం పడుతుంది. కాకపోతే అది సిమ్లోనే పెట్టుకొని, స్టార్టింగ్లో అయితే సిమ్లో పెట్టాలి. కొంచెం కుక్ అయ్యే ముందు కొంచెం సిమ్ నుంచి మీడియంకి పెట్టుకుంటే సరిపోతుంది. అదంతా క్లీన్ చేశాను కదా రుద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను, ట్యాప్ కింద పెట్టి. దీంట్లోనే అలవాటైపోయింది, అన్నీ దీంట్లోనే చేసేస్తున్నాను నేను. బాగుంది. స్టవ్ ఆఫ్ చేశాక కూడా 2 మినిట్స్ వరకు కుక్ అవుతూనే ఉంది. ఇదిగోండి, కర్రీది కడిగేసాను. ఇంకా నెక్స్ట్ పెరుగుది కూడా క్లీన్ చేసి పెడుతున్నాను. ఇది ఏం చేయాలి అంటే మళ్ళీ ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఈ తడి అంతా ఆరేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఎండకి పెట్టాను, తొందరగానే ఆరిపోతుంది. ఎండలో పెట్టాను, కాసేపటికే ఆరిపోయింది. ఇది ఆరిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొచ్చుకొని ఏదైనా ఒక ఆయిల్, ఏదైనా పర్వాలేదు, మన దగ్గర ఉన్న ఆయిల్ని అంతా అప్లై చేయాలి. బయట నుంచి లోపల నుంచి అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఏ నూనె ఉంటే ఆ నూనె పర్లేదండి, ఏదైనా పర్లేదు. మన ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే అది అప్లై చేయాలి. ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను. అయిన తర్వాత అది మొత్తం డ్రై అయిపోతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఆయిల్ తీసుకొని అంతా అప్లై చేస్తున్నాను. లోపల నుంచి బయట అంతా అప్లై చేయాలి. ఇదిగోండి, ఇది చూసాక మీరు కామెంట్ అయితే చేయండి ప్లీజ్. ఎలా చేసాము, ఎలా మీకు అనిపించింది అనేది నాకు షేర్ చేసుకోవాలనిపించింది. నాకు తెలీదు ఫస్ట్ ఇట్లా సీజనింగ్ చేస్తారు అని. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు నార్మల్గా చేశాను. అలా ఉండకూడదు అంటేను నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి పెద్దవాళ్ళని తెలుసుకుంటే ఇలా అని చెప్పారు. నాకు తెలిసింది నేను చేశాను. ఇదిగోండి, అంతా అప్లై చేశాను, బయట నుంచి లోపల నుంచి. ఎలా అనిపిస్తుంది చూడండి, బాగుంది కదా.
ఇదిగోండి. అలానే ఇంకొక దానికి పెరుగు దానికి కూడా చేద్దాము. చాలానే పట్టింది, ఆయిల్ కూడా బాగానే పట్టింది. ఇదంతా ఇంత ఆయిల్ ఉంది కదా, తర్వాత చూపిస్తాను చూడండి. మొత్తం డ్రై అయిపోతుంది, నార్మల్ ఇప్పుడు ఎలా ఉందో అలా కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ రెండింటికి అప్లై చేసి పెట్టాను. ఈ రెండు మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఇది కూడా వాటర్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో, ఈ ఆయిల్ కూడా ఇంత చుక్క కూడా కనిపించకుండా అంతా పీల్చుకుంటుంది. ఇదిగోండి, ఆయిల్ ఇంత పెట్టాను కదా, తర్వాత చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు తీసుకెళ్ళి ఎండలో పెట్టాను మళ్ళీ రెండింటిని కూడా. ఇదిగోండి, ఆయిల్ అంతా పోయింది. అసలు ఆయిల్ పెట్టినట్టుగానే లేదు కదా, ఆయిల్ అప్లై చేసినట్టుగానే లేదు, టోటల్గా అంతా పీల్చుకుంది. తర్వాత ఇది స్మెల్ పోవడానికి అని చెప్పేసి ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు నిండా పోయాలి. అయితే దగ్గర కొన్నే ఉండే, అవి కొన్ని పోసి స్టవ్ పైన పెట్టాను. అది ఇంకా లేదంటే మనం అన్నం వండిన తర్వాత గంజి అయినా సరే దాంట్లో పోసి ఉంచితే సరిపోతుంది. ఇది స్టవ్ పైన పెట్టి కొంచెం పొంగొచ్చేంత వరకు ఉంచాను, ఆ స్మెల్ పోతుంది అని. అది అంతా చల్లారేంత వరకు స్టవ్ పై నుంచి తీసి చల్లారేంత వరకు బయట పెట్టాను. అదంతా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇది వంపేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో కూడా కొంచెం పోసాను పెరుగు, దాంట్లో కర్రీ దాంట్లో వేసాను. ఇదంతా వంపేయాలి. ఇదంతా వంపేసుకొని మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్తో, సోప్ ఏం వాడొద్దండి, ఈజీగానే పోతుంది. నేను రైస్ కూడా వండాను దీంట్లో. రైస్ అయితే అసలు పొడి పొడిగా, అసలు ఇంత కూడా కింద అంటుకోవట్లేదు. ఒకవేళ ఏమైనా అంటుకుంది కర్రీ అలాంటిది అనిపించినప్పుడు కాసేపు వాటర్ వేసి అలా పెడితే నానిపోతుంది. స్క్రబ్బర్తో ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ గంజి అది అనేది దానికి పట్టుకుంది లోపల అంచులకి. నేను చాలాసేపు ఉంచాను కదా, అలా పట్టుకుంది. అయితే దాంట్లో వాటర్ పోసి పెడితే అది కూడా పోతుంది. ఇదిగోండి, అంతా క్లీన్ చేశాను. మళ్ళీ వాటర్ వేసి స్క్రబ్బర్తోనే క్లీన్ చేశాను, సోప్ ఏం వాడలేదు. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాను. ఎండలో పెట్టి ఇంకేమైనా స్మెల్ ఉందేమో అని చెప్పేసి, నా దగ్గర ఏంటి మామూలుగా పొడి ఏదో కొబ్బరి పొడియే ఉందండి. ఏవైనా వేస్ట్ ఉంటే అలా వేయించితే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను కొబ్బరి పాలు తీసిన తర్వాత కొబ్బరి పొడిని దీంట్లో వేసుకొని ఇంకేమైనా స్మెల్ ఉంటే పోతుందేమో అని చెప్పేసి వంటకి ముందు వేయించుకున్నాను. కర్రీ దాంట్లో వేసి వేయించాలి. ఏం లేదు స్మెల్, కానీ ఏమన్నా ఉన్నా పోతుంది కదా అన్న డౌట్ లేకుండా ఉంటుందని చెప్పేసి నేను అదొక 2 minutes అలా వేయించాను. ఇదిగోండి, సిమ్లోనే పెట్టాలి. స్టార్టింగ్ ఏం వేయకుండా ఉంటే స్టవ్ పైన పెడతాం కదా, ఆ పాత్ర స్టవ్ పైన పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఇంకేమన్నా కూరగాయలు వేసిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. తొందరగానే అయితే కుక్ అయిపోతుంది నాకు. ఇదిగోండి,